హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయిరామ్ టీవీ. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలో సెటిల్మెంట్ 15 రోజుల్లోనే నిబంధనలు సవరించిన ఆర్బీఐ. చనిపోయిన వారి బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు సంబంధించిన క్లెయిమ్ సెటిల్మెంట్ నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుక్రవారం సవరించింది. 15 రోజుల గడువులోగా సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తవ్వాలని, ఒకవేళ ఆలస్యం అయితే నిర్దిష్ట పరిహారాన్ని నామినీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది డిస్ట్రెస్ కస్టమర్ ఆఫ్ బ్యాంక్స్ డైరెక్షన్ 2025 కింద సవరించిన నిబంధనలు జారీ చేసింది. వీటిని సాధ్యమైనంత త్వరగా అమలు చేయాలని, 2026 మార్చి 31 కంటే ఆలస్యం కారాదని తెలిపింది. నామినేషన్ లేదా సర్వీస్వల్ క్లాజ్తో ప్రారంభించిన డిపాజిట్ ఖాతాలకు సంబంధించి డిపాజిట్లు మరణించినప్పుడు నామినీ సర్వీస్లకు వాటిని బదిలీ చేయడం బ్యాంకుల బాధ్యతని ఆర్బీఐ తెలిపింది. నామినీ క్లాజ్లోని లేని ఖాతాల విషయంలో క్లెయిమ్ల సెటిల్మెంట్ సరళీకృత ప్రక్రియ అవలంబించాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట పరిమితికే ఇది వర్తిస్తుందని వివరించింది. ఖాతాలో సహకార బ్యాంకులకు 5 లక్షలు, ఇతర బ్యాంకులకు 15 లక్షలుగా ఈ పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధృవీకరణ పత్రం లేదా చట్టబద్ధ వారసత్వ ధృవపత్రం వంటి అదనపు పత్రాలను కోరవచ్చని తెలిపింది. ఆలస్యం అయితే ఏం పరిహారం ఉంటుందంటే, 15 క్యాలెండర్ దినంలో క్లెయిమ్ సెటిల్మెంట్ చేయకపోతే, 15 రోజులు వర్కింగ్ టైంలో చేయకపోతే బ్యాంక్ ఖాతా విషయంలో 4% వడ్డీ రేటుకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. సేఫ్ డిపాజిట్, లాకర్, కస్టడీలో వస్తువుల విషయంలో ఆలస్యమైన ప్రతి రోజుకు 5,000 చొప్పున చెల్లించాలి.